అంటే తక్కువ బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చిన్న సినిమా అయినా కూడా అల్టిమేట్ ఉంది. అంటే సూపర్ హీరో ఫ్యాంటసీ ఎలా అనిపించింది? ఫ్యాంటసీ అంటే గ్రాఫిక్స్ కానీ లేకపోతే కాన్సెప్ట్ కానీ చాలా అద్భుతం ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు. అంటే బాహుబలికి మించి ఉంది అది. ఇందులో డివోషనల్ బాగా యాక్టింగ్ యాజ్ యూజువల్ చాలా బాగుంది. సింపుల్, పాపం కింద నుంచి వచ్చాడు, చాలా కష్టపడి చాలా బాగా చేస్తున్నాడు. అంటే ఇందులో డివోషనల్ ఫీల్ బాగా ఉందండి. డివోషనల్ ఫీలింగ్ కూడా బాగుంది. మేబీ ఇప్పుడు సెంటిమెంటల్ ఈ మంత్ కొంచెం రామ జన్మభూమి ఈవెంట్ కూడా ఉంది కదా, సో దానికి బాగా కరెక్ట్ అయింది. సూపర్ ఎక్సలెంట్ అసలు. అంటే ఎమోషన్ మూవీలో వర్కౌట్ అయింది. అన్ని సెంటిమెంటల్ ఉంది, గ్రాఫిక్స్ ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది. లాస్ట్ 10 minutes మ్యూజిక్ అయితే ఒక పీక్ తీసుకెళ్ళాడు. ఆదిపురుష్ మించి ఉంది అన్నారు. ఆదిపురుష్ అయితే నేను చూడలేదు, బట్ ట్రైలర్ చూసిన దానికన్నా దీని చాలా టాప్ బాస్. అంటే రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు మంకీకి, అలా ఫన్నీగా అనిపించింది. బాగుంది అంతా. అంటే అదే అన్ని ఒకదానికి ఒకటి అట్లా సెట్ అయ్యి అన్ని బాగా కరెక్ట్ అయ్యి మొత్తం. మిగతా యాక్టర్ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బెస్ట్ డైరెక్టర్ మాత్రం అన్ని కరెక్ట్ చేశాడు. ప్రశాంత్ వర్మ అల్టిమేట్ బాస్. అంటే మూవీ పండక్కి బ్లాక్ బస్టర్ మూవీ. పండక్కి ఇది ఒకటే మూవీ గెస్ చేశాను, హిట్ అయింది. ఇంకా వేరే అన్ని నాకైతే మరి రేటింగ్స్ చూస్తే బాగాలేదు, సో ఇదే రేటింగ్స్ చూసాం వచ్చేసాం. మూవీ సీక్వెల్ ఇన్సేమ్ ఉన్నాయా? 2025 ఏదో మళ్ళీ ఇస్తామని ఏదో పెట్టారు. అది ఖచ్చితంగా ఇక ఫస్ట్ షో చూసేయాలి. అంటే అనుమానం అన్ని సినిమాలు డామినేట్ చేస్తుంది. అన్ని సినిమాలు ఇదే డామినేట్ చేస్తుంది. నెక్స్ట్ కన్ఫర్మ్. ఐ డోంట్ నో ఎన్ని క్రోర్స్ కలెక్ట్ చేస్తుందో తెలియదు కానీ అల్టిమేట్. రేటింగ్ ఎంత ఇస్తారు ఫైనల్ మూవీకి? అవుట్ ఆఫ్ 5 4.9. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.